ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని నెంబర్ సిస్టమ్స్ అనే ఫస్ట్ లెసన్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 1.2లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో వీడియో మనకు ఖచ్చితంగా 9th క్లాస్ అందరు స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు మనకి మెగా డిఎస్సి రిలీజ్ అయింది, ఈ మెగా డిఎస్సిలో ఎవరైతే టెట్ అండ్ డిఎస్సి రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిటీ అనే ఎగ్జామ్ కూడా, స్టాఫ్ సెలక్షన్ కంబైన్డ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది, టైర్ 1 టైర్ 2 కూడా. సో కనుక వీడియోని ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలోచించుకొని వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 1.2, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. సో ముందు అవి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. సో ట్రూ అయితే ఎందుకు ట్రూ చెప్పాలి, ఫాల్స్ అయితే ఎందుకు ఫాల్స్ అనో చెప్పాలన్నమాట. సో లెట్ us see. ఎవ్రీ ఇర్రాషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్, సో ఇట్ ఈస్ ట్రూ. అంతే కదా, ఎప్పుడు కూడా ప్రతి ఇర్రాషనల్ నెంబర్ కూడా రియల్ నెంబర్. ఎందుకంటే రియల్ నెంబర్స్లో అన్నీ ఉంటాయి, రేషనల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రాషనల్ నెంబర్ అన్ని కలిపి చెప్పింది మనకు రియల్ నెంబర్స్ అన్నమాట. కనుక సో ఎవ్రీ ఇర్రాషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్ బికాస్ real numbers are the union of rational and irrational numbers. The union of rational and irrational numbers. Irrational numbers అంటే ఈ రెండింటిని కలిపితే వచ్చేది మనకి రియల్ నెంబర్స్ కనుక ఇర్రాషనల్ నెంబర్స్ కూడా రియల్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్, ఎవ్రీ పాయింట్ ఆన్ ది నెంబర్ లైన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రూట్ m వేర్ m ఈజ్ ఎ నేచురల్ నెంబర్. ఓకే, ఒక నెంబర్ లైన్ డ్రా చేద్దాం. ముందు ఇది ఫాల్స్ ట్రూ చెప్పాలి. ట్రూ ఇదేంటి, సో ఎవ్రీ పాయింట్ ఆన్ నెంబర్ లైన్ మీద ప్రతి పాయింట్ కూడా ఈ రూట్ m అనే ఫార్ములాలో ఉంటుందంట. సో చూద్దాం. సో ఇట్ ఈస్ నో, ఇది రాంగ్ మాట. ఎందుకు చూడండి, 0 1 2 3 -1 -2 -3 √2 √3 √1 అని మనం రాయొచ్చు. ఇవి వాల్యూస్ని మనం రూట్లో రాసుకోవచ్చు ప్రతిదీ కూడా. సో ఎవ్రీ పాయింట్ ఆన్ ది నెంబర్ లైన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రూట్ m వేర్ m ఈజ్ ఎ నేచురల్ నెంబర్. m అనేది నేచురల్ నెంబర్ అవ్వాలంట. అంటే √1 ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం నెంబర్ లైన్ మీద చూపించవచ్చు. √2 ఈజ్ ఈక్వల్ టు 1.414. సో ఇది కూడా మన నెంబర్ లైన్ మీద చూపించవచ్చు. √3 ఈజ్ ఈక్వల్ టు 1.732. సో ఇది కూడా నెంబర్ లైన్ మీద చూపించవచ్చు. 1.732 ఇక్కడ ఉంటుంది. మరి వాట్ అబౌట్ -1 -2 -3 -1? సో మనకి -1ని రూట్ న్యాచురల్ నెంబర్గా మనం చూపించలేం. అంటే మీరు రూట్లోని ఏ పాజిటివ్ నెంబర్ తీసుకున్నా సరే, మనకి -1 రాదు, -2 రాదు, -3 రాదు. సో కనుక నెగిటివ్ నెంబర్స్ ఆర్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రూట్ m. రీజన్ ఏంటి, బికాస్ నెగిటివ్ నెంబర్స్ will not be in the form of root m where m is a natural number, where m belongs to n, where m is a natural number. సో అంటే నెగిటివ్ నెంబర్స్ ఏవి కూడా మనకి మీరు n అనేది అంటే ఇక్కడ m వాల్యూ ఏ నేచురల్ నెంబర్ పెట్టినా సరే మీకు -1 రాదు, -2 రాదు, -3 రాదు, -4 రాదు. సో అంటే ఏంటి, రూట్ ఎప్పుడు కూడా, స్క్వేర్ రూట్ ఎప్పుడు కూడా ఒక ధనాత్మక వాల్యూని సూచిస్తుంది. స్క్వేర్ రూట్ ఈజ్ ఆల్వేస్ ఇండికేటింగ్ పాజిటివ్ నెంబర్. యూ విల్ నాట్ గెట్ ఎ నెగిటివ్ నెంబర్. సో ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్స్. సో ఇట్స్ ఎ ఫాల్స్, నో కాదు, ఫాల్స్.
It's a false. Next, every real number is an irrational number. So it's also false. ఎందుకు ఫాల్స్? ప్రతి రియల్ నెంబర్ అంటే ఇర్రేషనల్ నెంబర్ అయిపోద్దంట. ఓకే, ఎందుకు ఫాల్స్? బికాస్ if I take 5, so 5 తీసుకొని అనుకోండి, అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది కదా. సో 5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో 5 or 2/3 are rational numbers. అంటే 5 అనేది 2/3 అనేది రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ మనం ఇవి రేషనల్ నెంబర్స్ అని చూపించాం, లేదంటే న్యాచురల్ నెంబర్స్ అని చూపిస్తాం, హోల్ నెంబర్స్ అని చూపిస్తాం, కానీ ఇర్రేషనల్ నెంబర్స్ కాదు. సో ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అనేది రాంగ్. సో ప్రతి రియల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అవ్వదు. సో ప్రతి రియల్ నెంబరు న్యాచురల్ నెంబర్ అవ్వచ్చు, హోల్ నెంబర్ అవ్వచ్చు, ఇంటీజర్ అవ్వచ్చు, రేషనల్ నెంబర్ అవ్వచ్చు, ఇర్రేషనల్ నెంబర్. అంటే ఇర్రేషనల్ కూడా అవుతుంది కానీ ప్రతిదీ ఇర్రేషనల్ కాదు. సో అందుకే ఇట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్, సెకండ్ సొల్యూషన్. Are the square roots of all positive integers irrational numbers? No. అన్ని అంటే పాజిటివ్ నెంబర్స్ అన్ని స్క్వేర్ రూట్స్ తీసుకుంటే ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయా? అవుతాయా? ఆర్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్? ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? √2, √3, √5, √7 ఇవి ఇర్రేషనల్ నెంబర్స్. మరి √4 అవ్వదు, √1 అవ్వదు, √9 అవ్వదు కదా. √4 అంటే 2, √9 అంటే 3, √1 అంటే 1. ఇఫ్ నాట్, ఒకవేళ కాకపోతే గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఏ నెంబర్ దట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. ఓకే, మనం ఏం లేదు, సింపుల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 తీసుకుందాం. వీటికి స్క్వేర్ రూట్స్ తీసుకుందాం. √1, √2, √3, √4, √5, √6, √7, √8, √9, √10. ఇప్పుడు మీరు ఇలా రాసి ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అంటే రాంగ్. ఎందుకంటే మీరు అడిగినాడు ఆర్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్, అన్ని పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ సో ఆన్ కూడా పెట్టండి, అండ్ సో ఆన్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇలా రాసుకుని ఇర్రేషనల్ నెంబర్స్ అని మీరు పెట్టి ఎస్ పెడితే రాంగ్. ఎందుకంటే రీజన్ ఏంటంటే √1 అంటే 1, 1 కామా √2 కామా √3 కామా √4 అంటే ఏంటి 2, నెక్స్ట్ √5 కామా √6 కామా √7 కామా √8 కామా √9 అంటే 3, సో √10 కామా అండ్ సో ఆన్. అంటే మీకు మధ్య మధ్యలో 1, 2, 3, 4, 5, 6 అని వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనకి న్యాచురల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. సో అన్ని ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. సో దేర్ ఫోర్ ఏంటి, ఆర్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ నాట్ ఇర్రేషనల్ నెంబర్స్. ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ all positive integers the square roots of all positive integers need not be irrational numbers. irrational numbers అవసరం లేదు. irrational numbers అంటే కొన్ని అవుతాయి, కొన్ని అందుకనే ఇర్రేషనల్ నెంబర్ నీడ్ నాట్ బి అని రాయాలన్నమాట. నాట్ రాయకూడదు. ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ నాట్ ఇర్రేషనల్ నెంబర్స్ అని రాయకూడదు. నేను కొన్ని అవుతున్నాయి కనుక సో నీడ్ నాట్ బి ఇర్రేషనల్ నెంబర్స్. సో నెక్స్ట్ మనం ఈ సెకండ్ ఎక్సర్సైజ్లోని థర్డ్ ప్రాబ్లం ఉంది √5 వాల్యూ. దాన్ని మనం నెంబర్ లైన్ మీద ఎలా డ్రా చేయాలో వివరంగా నీట్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈలో మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం √5ని నెంబర్ లైన్ మీద ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం. అసలు √5 వాల్యూ ఎలా మనకి తెలుస్తుంది? సో 2.236 అయితే ఈ వాల్యూని మనం నెంబర్ లైన్ మీద ఎలా డ్రా చేస్తామంటే, సో ముందుగా ఏంటంటే మనకి పైథాగరస్ థీరం వస్తే అప్పుడు √5 వాల్యూ ఏంటి అసలు ఎలాగనేది మనం చేయొచ్చు మేడం. ఒకసారి చెప్తాను చూడండి. ABC ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఈ 90 degreesకి ఆపోజిట్గా ఉన్న దాన్ని హైపోటెనస్ అంటారు. సో దీన్ని ఒక సైడ్ అంటారు, దీన్ని ఇంకొక సైడ్ అంటారు. పైథాగరస్ అనే సైంటిస్ట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఒక థీరం కనిపెట్టాడు. దాన్నే పైథాగరస్ థీరం అంటారు. ఏంటి? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇది పైథాగరస్ థియరం. ఇది 10th క్లాస్లో వస్తుందన్నమాట. ద స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రిమైనింగ్ 2 sides. ద స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రిమైనింగ్ 2 sides. అంటే ఏంటి ఇక్కడ మనకి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, ఇప్పుడు నాకు √5 కావాలి అంటే నేను ఇది 2 units తీసుకుంటాను, ఇది 1 unit తీసుకుంటాను. సో ఇప్పుడు మనం హైపోటెనస్ కడదాం. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఎంత మనకి 1, సో 1 square ప్లస్ బీసీ ఎంత తీసుకున్నాం మనం 2 square. సో కనుక ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 square అంటే 1, 2 square అంటే 4. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 + 4 ఎంత 5. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు √5. సో అంటే మనకి ఏ నుండి సికి గల దూరం, ఏసీ అంటే అర్థం ఏంటి, ఏ నుండి సికి గల దూరం √5. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి √5 మాట. మనకేమొచ్చింది √5 వచ్చింది ఈ డిస్టెన్స్. అంటే ఈ డిస్టెన్స్ మనకు తెలిస్తే మనం ఈజీగా నెంబర్ లైన్ మీద √5 అనేది ఎక్కడ ఉందో ఈజీగా లొకేట్ చేయొచ్చు. అంటే డివైడర్ ఇక్కడ పెట్టుకొని ఆ డిస్టెన్స్ నెంబర్ లైన్ మీద చూపించవచ్చు ఈజీగా. ఓకేనా? సో ఈ విధంగా చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఒక కాన్సెప్ట్ వచ్చింది కనుక ముందు మనం నెంబర్ లైన్ డ్రా చేద్దాం. సో నెంబర్ లైన్ మీద ఈక్వల్ డిస్టెన్స్లో తీసుకోవాలి. సో నేను ఇక్కడ 0 తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? 0 తీసుకున్నాను కనుక ఇక్కడ నేను 1 తీసుకుంటాను, ఇక్కడ 1 తీసుకుంటాను, ఇక్కడ 2 తీసుకుంటాను, ఇక్కడ 3 తీసుకున్నాను. అంటే ఈక్వల్ డిస్టెన్స్లో తీసుకున్నాను అనమాట. సో ఇది 1, ఇది 2, ఇది 3. సో మన డయాగ్రామ్ ప్రకారం 2 డిస్టెన్స్ కదా, కనుక ఇక్కడ నుండి ఇక్కడికి 2 డిస్టెన్స్, 2 units డిస్టెన్స్ అన్నమాట. 2 units డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడికి. ఇప్పుడు 2కి పర్పెండిక్యులర్గా 2కి ఏంటి పర్పెండిక్యులర్గా 1 unit centimeter తీసుకోండి. ఎగ్జాక్ట్గా 1 unit పర్పెండిక్యులర్గా. ప్రొట్రాక్ట్ యూజ్ చేయండి. సో ప్రొట్రాక్ట్ యూజ్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనకేంటి ఇక్కడ నుండి ఇక్కడికి 2 units, దీనికి పర్పెండిక్యులర్గా 1 unit తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? 1 unit. ఇప్పుడు ఈ 0ని దీన్ని యాడ్ చేయండి, కలపండి. సో ఇప్పుడు 0 నుండి ఇక్కడికి మనకి √5 units. ఏంటిది? √5 units. ఎలా సార్ చెప్తున్నారు? ఇది √5 units అని మీకు ఎలా చెప్తున్నారు సార్ అంటే మనం ఆల్రెడీ తీసుకున్నాం. ఇది 2 units, ఇది 1 unit అయితే √5 వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడికి √5 units. ఇప్పుడు మనం కాంపాస్ యూజ్ చేసి, సో ఒక కాంపాస్ యూజ్ చేసి మనకి ఇక్కడ పెన్సిల్, నీడిల్ రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే విధంగా చేసి మనం 0 దగ్గర సెంటర్ అనుకుంటే, ఇది రేడియస్ అనుకుంటే, మనం ఒక ఆర్క్ గీసినట్లయితే అది మనకి ఇక్కడ టచ్ చేసింది. సో దీనికి ఏదైనా ఒక పేరు పెట్టండి. సో మనం ఆల్రెడీ ట్రయాంగిల్ తీసుకున్నాం కనుక CAB అనుకుంటే ఇది D అవుతుంది అన్నమాట. ఏంటిది? D. సో దేర్ ఫోర్ CA ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు √5 units ఆ √5 అయిపోయింది. సో అంటే C నుండి Dకి మనకి √5 units అన్నమాట. సో ఇక్కడ రాయొచ్చు C నుండి Dకి, లేదంటే దీన్ని ఇలా రాసుకొని √5 అని రాయొచ్చు. నెంబర్ లైన్ మీద చూపిస్తాం. ఇలా చేయొచ్చు.
లేదు సార్ నేను ఇక్కడ 1 తీసుకుంటాను, ఇక్కడ 2 తీసుకుంటాను, ఇక్కడ 1 తీసుకుంటాను, ఇక్కడ 2 తీసుకున్నాను సరే మీకు వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ 1 తీసుకున్నారు అనుకోండి, ఇది 1 స్క్వేర్, ఇది 2 తీసుకున్నాను, ఇది 2 స్క్వేర్, 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 5, అప్పుడైనా సరే మనకు అదే వస్తుంది. సో అలా కూడా ఒకసారి గీద్దాం. సో నెంబర్ లైన్ ఇది 0, 1, 2, 3 సో ఇలా రాసుకున్నాం. సో ఇది 1, 2, 3. ఇప్పుడు నేను ఈ డిస్టెన్స్ తీసుకున్నాను, ఈ డిస్టెన్స్ 1, మరి ఈ డిస్టెన్స్ 1 అయితే ఇప్పుడు నేను 2 తీసుకోవాలి ఇక్కడ. సో ఇది 2 యూనిట్స్ డిస్టెన్స్, ఇది 2 యూనిట్స్ డిస్టెన్స్. ఇప్పుడు ఈ 0ని ఈ పై దాన్ని జాయిన్ చేయండి యూజింగ్ స్కేల్. సో అప్పుడు మనకి ఇదేమవుతుంది, √5 అవుతుంది. ఏమవుతుంది, √5 అవుతుంది. ఇప్పుడు మీరు కాంబస్ యూజ్ చేసి మళ్ళీ ఆర్ గీసారు అనుకోండి. సో 2 తర్వాత ఎక్కడైతే వచ్చింది ఇక్కడ కూడా 2 తర్వాతే రావాలి, ఎందుకంటే మనకి వాల్యూ 2.236 కనుక 2.236 కనుక. సో లెట్ us డ్రా ఆర్క్. ఎందుకు ఈక్వల్ అవుతుందో చెప్తాను, గీసిన తర్వాత చెప్తాను. చూడండి ఆర్క్ అనేది ఎక్కడ మనం టచ్ చేసింది, ఎగ్జాక్ట్గా 2 తర్వాత. సో ఇది మనకి సి, ఇది బి, ఇది ఏ అనుకుంటే ఇది డి మాట. సో ఈ డి దగ్గర మనకి √5 వచ్చింది, అంటే ఈ డిస్టెన్స్ √5 డిస్టెన్స్ అనమాట. ఇక్కడ నుండి ఇక్కడికి √5 అంటే 2 తర్వాత రావాలన్నమాట. సో ఎందుకు సార్ మనకి ఆ డిస్టెన్స్ √5 వచ్చిందంటే, నేను ఇక్కడ సెంటర్ తీసుకొని ఇది రేడియస్గా తీసుకుని ఒక సర్కిల్ డ్రా చేశాను అనుకోండి, అప్పుడు ఇది రేడియస్ అవుద్ది, ఇది కూడా రేడియస్ అవుద్ది. ఎందుకంటే రేడియస్ ఇది ఎక్కడైనా సరే రేడియస్ ఈక్వలే కనుక సి నుండి డికి సర్కిల్ యొక్క రేడియస్ మాట. ఎందుకంటే ఇది రేడియస్గా తీసుకున్నాను కనుక ఇది కూడా రేడియస్. సో రేడియస్ అనేది సర్కిల్ ఎక్కడ తీసుకున్నా సరే మనకి ఈక్వల్ అవుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 1.2లోని మీకు అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా సూపర్ స్టార్, మార్వెలస్, ఎక్సలెన్స్, ఎక్స్ట్రాడినరీ అని పెట్టండి. అదేవిధంగా ఆ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఆ వీడియోని మీరు ఏ జిల్లా నుంచి వస్తున్నారో మీ స్కూల్ పేరు, మీ పేరు, మీ ఊరు పేరు కూడా రాయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.